ఎక్కడికి? డైనింగ్ హాల్ ఇటు. గట్ల కాదు, ముందు నా దోస్తుని పరిచయం చేస్తా, రండి. అయ్యో, గీ పిల్ల ఏడిపోయింది? శ్రీవల్లి, ఏంటిది? నా దోస్తు గీనే ఉండే, ఏడిపోయిందో ఏమో. సరే, లంచ్ చేద్దాం రా. గా పిల్లని పరిచయం చేస్తా. అమ్మాయి లేదుగా. గదే అర్థమైతలే, గీనే ఉండే, మిస్ అయిపోయింది. టైం అవుతుంది, లంచ్ చేద్దాం రా. సరే పాండ్రి, అన్నం పెడతా. ఎంత ధైర్యమే నీకు? సరాసరి ఆఫీస్కే వచ్చావు. వాడి చేతుల చద్దావనా? వాడి కాపురంలో నిప్పులు పోద్దావనా? భవానీ, మాటలు జాగ్రత్త. ఎందుకే ఇలా మాట్లాడుతూ? నీకు మంచి చేయడానికనేగా వాడి కంట పడకుండా నిన్ను కాపాడుతున్నాను. అయినా నీకర్థం కదా, పరువు తీయడానికి నిర్ణయించుకున్నావు కదూ. నేనేమీ నీ కొడుక్కి కనబడదామని రాలేదు. నీ కోడలే బలవంతంగా తీసుకొచ్చింది. అసలు దానికి నీకు ఎలా పరిచయమే? నీ కొడుక్కి పెళ్ళాం, నీకు కోడలు. నాకు పరిచయం కాకుండా ఎలా ఉంటుంది? ఆ దేవుడే పరిచయం చేశాడు. సంతోషించండి. అయినా నీకు ఫోన్ చేశాను కదే, ఎత్తవే. అంటే ప్లాన్ చేసుకునే వచ్చావన్నమాట. పక్కన శ్రీవల్లి ఉంది, ఎత్తనా? మొత్తం చెప్పనా? నీకు డబ్బే కదా కావాలి, అందుకే కదా ఇక్కడికొచ్చావు. నీకు చెప్పాను, నువ్వు మర్చిపోయావు. నా గందరగోళం నాకుందే. నీకేం తెలుసు నా బాధ? టాబ్లెట్స్ మింగలేక చస్తున్నాను. కన్నావుగా, క్యారెక్టర్ లేని కొడుకుని అనుభవించక తప్పదు. అనుభవిస్తాను, ఏదో ఒకనాడు చచ్చిపోతాను. ఇందా, ఈ డబ్బు తీసుకుని వెళ్ళిపో. తీసుకో. ఏం చూస్తున్నావు? ఇదంతా నా కర్మ. ఇంకా కావాలన్నా ఇస్తాను, కానీ నువ్వు వాడిని చూడుకు, వాడికసలు కనబడకు. ఇంకా ఏంటి నిలబడ్డావు? ఇదిగో తీసుకో, వెళ్ళు వెళ్ళు. సాన్వి, మొహం అంతా పీక్కుపోయిందేంటే? నువ్వు అన్నం తినలేదు కదూ? ఇదిగో గౌతమ్ కోసం తెచ్చిన టిఫిన్ బాక్సే, తీసుకోరా, వెళ్ళి తినమ్మా. వెళ్ళు.
అబ్బబ్బా నాకు ఆకలి దంచేస్తుందనుకో. గౌతమ్ గారు, మీరు ముందు తినొద్దు. ఏ? ముందుగాల ఆయన తినాలి. గిది పోచమ్మ నైవేద్యం. ఓ అదొకటుందా? నువ్వు తిన్నావా? లే, మీరు తినకుండా నేనెట్లా తింటా? మీరు తిన్నాక నేను తింటా. ఓహో, సార్ తిన్నాక మేడం, మేడం తిన్నాక మేం తినాలా? గంతే కదా మళ్ళా. అదేం అవసరం లేదు. ముందు నువ్వు కాస్త తిను. లే, ముందుగాల మీరే తినాలి. గది ఆచారం. ఏంటిదంతా? రే 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 వస్తున్నా. ఏంటమ్మా ఈ సడన్ ఎంట్రీ? నువ్వుండ్రా పెద్దోడా. సామ్రాట్, నేను నీకోసం అని క్యారేజ్ తెచ్చానురా. వడ్డిస్తాను, నువ్వు తిను. అయ్యో అత్తమ్మా, గిది పోచమ్మ కాడి మొక్కు. నైవేద్యం మీ కొడుక్కు పెట్టి మేము తినాలి. మీరు జరాగుండ్రి. నీది పోచమ్మ గుడి మొక్కైతే నాది భవానీ అమ్మ మొక్కు. నా కొడుకు కోసం తెచ్చాను. రేయ్, వేసుకో. అమ్మా ఏంటిది చిన్నపిల్లలాగా? అదేదో మొక్కు ఆచారం అంటున్నారు. శ్రీవల్లి తెచ్చిన దాంట్లో ఒక ముద్ద తిననివ్వు, తర్వాత నువ్వు తెచ్చింది తింటాను. అంటే అమ్మని వద్దంటావా? వద్దనలేదు, శ్రీవల్లి ముందు తెచ్చింది. పైగా ఇక్కడ నేను తిన్నాను అని తెలిస్తేనే అక్కడ వాళ్ళ ఇంట్లో తింటారంట. అదేంటి? ఆచారం అంటున్నారుగా అమ్మా. అదంతా తిన్నాక నేను తెచ్చింది ఎలా తింటారా? ఏదో అలా తింటానులేమ్మా. నువ్వు కూడా పెట్టుకొని తిను. అందులోంచి మీరు తిని నాకొక ముద్ద పెట్టండి చాలు. ఒక పొత్తు ఇడిసినట్టే. నాన్నా, కొంచెం కూర. వద్దమ్మా, గట్ల కలగపులగం చేయొద్దు. ఆ శాన్వి రాకపోయుంటే నేనే ముందుగా వచ్చి నా కొడుకు అన్నం పెట్టేదాన్ని. దాన్ని పంపించేసరికి లేట్ అయిపోయింది. అమ్మా నువ్వేం తెచ్చావో ఇప్పుడు వడ్డించు. సరే నాన్నా. ఇదేంటి ఇక్కడుంది? ఏమండి? సమ్రాట్, పెద్దమ్మా వీడెక్కడికి వెళ్తున్నాడు? నువ్వెందుకమ్మా టెన్షన్ పడుతున్నావు? ఇదేమైనా కొత్త? నాకు టెన్షన్, బీపీ, షుగరు అన్నీ ఉన్నాయి కదా. ఉండండి, ఆయన ఏడికి వస్తుందో చూసొస్తా. నువ్వెక్కడికి? ఇప్పుడే వస్తా అత్తమ్మా. సరే అమ్మా, అన్నం వడ్డించు. ఏంటో వీడు.
ఏమైందండి? ఏంటన్నా? ఎవరి కోసం వచ్చావు? ఎవరి నీడైతే మన మీద పడకూడదనుకుంటావో ఆ వ్యక్తి వచ్చిందమ్మా. ఎవరండి వాళ్ళు? ఎవరు లేదులే, నువ్వు ఊరుకో. గట్ల కాదత్తమ్మా, ఆయన ఎవరి గురించో చెప్తుండ్రు. నువ్వు తెలుసుకునేంత గొప్ప క్యారెక్టర్ ఏం కాదులే. నానా, ఎవరు లేరు కదా, రా భోంచొద్దు గాని. అవు గట్ల అన్నం మీదకెళ్ళి లేవద్దు. రా నాన్నా, రా. కూర్చో కూర్చో నాన్న. ఇప్పుడు తిన్నానా? నాన్నా, ఎలా ఉంది బాబు? ఏమో అనుకున్నానమ్మా, శ్రీవల్లి చాలా బాగా వంట చేసింది. టేస్టీగానూ ఉంది. అంటే నేను వంట చేసుకుని వచ్చాను కదా, అది అడుగుతున్నా. నీది కూడా బానే ఉందమ్మా. కాకపోతే శ్రీవల్లి చేతికి ఏదో మ్యాజిక్ ఉంది. థ్యాంక్స్ అండి. ఇంకాస్త కూరేసుకుని తినరా. ఇప్పుడు టైం లేదమ్మా. రే 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 రే, అమ్మ చేతి వంట అలవాటు తప్పిందా లేక అలవాట్లు మార్చారా? అమ్మా, 2 క్యారేజీలు ఒకేసారి తెస్తే ఎలా తింటారు? నువ్వు రేపు తీసుకురావాల్సింది. కొత్త కోడలు మొక్కు పేరిట ముక్కలుండి తెస్తారని నాకేం తెలుసురా. ఆకలితో ఉంటారని తెచ్చాను. మొక్కు కదత్తమ్మా, మొక్కుండాల్సిందే. నానా, నేను వెళ్తున్నాను, సాయంత్రానికి వచ్చాయే. హలో అమ్మా. శ్రీవల్లి, అల్లుడు గారు భోంచేశారా? చేసిండ్రమ్మా. ఇంక మీరు ఒక్కపోతేడు ఉండ్రి, మీరు తినండి. అలాగేనమ్మా. అత్తయ్య గారు, శ్రీవల్లి అల్లుడు గారు తినేశారంట. ఇక మనం భోంచేద్దామా? సరే, పదండి. నువ్వేంటిక్కడ? ఇట్రా, రా రా రా. ఏంటి ఇది? ఎక్కడ ఉన్నావేంటి? ఇది ఇవ్వడానుకున్నావా? అయ్యో, నన్ను మాత్రం వేపుకు తింటున్నావు కదే. నేనేం చేశాను? ఇంకేం చేయాలి? ఇవాళ నువ్వు ఆఫీస్కొచ్చావనే కంగారులో నా కొడుక్కి ముద్ద అన్నం కూడా పెట్టుకోలేకపోయానే. దానికి కారణం నేను కాదు, కొత్తగా వచ్చిన నీ కోడలు. ఒకవేళ వాడు నిన్ను చూశాడనుకో, నీతో మాట్లాడాను అని వాడికి తెలుసుంటే నీతో పాటు నేను ఇరుక్కునేదాన్ని. ఆ విషయం తెలిసినప్పుడు రావడం ఎందుకు? ఎన్నాళ్ళని నేను అజ్ఞాతంలో ఉండాలి? ఎన్నాళ్ళని నీ కొడుక్కి నేను భయపడాలి? నాకు తెలుసు, నీ కొడుక్కి నన్ను చంపేంత కోపం ఉందేమో, కానీ నీ కుటుంబం మీద నాకు చచ్చేంత ప్రేముంది. దాన్ని నీ కొడుకు కాదనలేడు.
వాడి గతాన్ని తవ్వకు, వాడు చేసింది మర్చిపో. మళ్ళీ ఎప్పుడు ఇటువైపు రాకు, వాడి కంట పడకు. అత్తమ్మ ఎవరితోనో మాట్లాడుతుంది. వాడి కంట పడకు. నాకు జరిగిన అన్యాయానికి నీ కొడుకు సమాధానం చెప్పే వరకు నీకీ తిప్పలు తప్పవు. నువ్వే నాకు న్యాయం చెయ్యాలి. న్యాయం లేదు, అన్యాయం లేదు, ఏమీ జరగదు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అత్తమ్మా, ఎవరితో అత్తమ్మ మాట్లాడుతుండ్రు? నేనెవరితో మాట్లాడతాను? ఎవరో పెద్దాయన కనపడితే పలకరించాను. నీ వల్ల నా కొడుక్కి కాస్త అన్నం కూడా పెట్టుకోలేకపోయానే అని బాధపడుతున్నాను. నేనేం చేసిన అత్తమ్మా? ఎవ్వరూ ఏమీ చేయరు. అంతా నా కర్మ. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియడం లేదు. డ్రైవర్ కార్తీ, ఏంది అత్తమ్మ గిట్ల మాట్లాడుతుంది? అవు ఈ పిల్ల ఏడిపోయినట్టు. పైసలు ఇచ్చేదుంది, ఎప్పుడు ఇస్తానో ఏందో. ఆటో నానా ఎలా ఉంది బాబు? ఏమో అనుకున్నానమ్మా. శ్రీవల్లి చాలా బాగా వంట చేసింది. అత్తయ్య వచ్చేసారా? ఏ కనిపించట్లా? ఏంటి అత్తయ్య అంత చిరాగ్గా ఉన్నారు? ఏమైంది? ఏం అవ్వలేదు. దరిద్రం నా చుట్టూ తిరుగుతోంది కదా, ఏం అనుకుని ఏం లాభంలే. అదేంటి అత్తయ్య ఏదేదో మాట్లాడుతున్నారు? అంత ఇష్టంగా సామ్రాట్ కోసం భోజనం తీసుకెళ్లారు కదా, తినలేదా ఏంటి? వాడు తినుంటే మీ అత్త ఎందుకు ఇలా చిరుబుర్లాడుతూ వస్తుంది, గెంతులేస్తూ వచ్చేది? మీకిప్పుడు తమరి కొడుకు చేసిన నిర్వాకం ఏంటో, అక్కడ ఏం జరిగిందో తెలిస్తే అర్థం అవుతుంది ఈ తల్లి బాధ ఏంటో. నాకన్నీ తెలుసు భవానీ, అక్కడేం జరిగిందో తెలుసు. నువ్వు సామ్రాట్ భోంచేసే టైంలో పక్కకు వెళ్ళిపోయావు. సామ్రాట్కి పెట్టాల్సిన భోజనం ఇంకెవరికో పెట్టావు. కంగారులో నీ కొడుకును మర్చిపోయావు, అవునా? ఏంటత్తయ్య తీసుకెళ్లిన భోజనం వేరే వాళ్ళకి పెట్టారా? అదేం కాదు, నేనెవరికి పెట్టలేదు. ఎవరో ఆకలితో ఉంటే చూడలేక పెట్టాను. తప్ప? తప్పేం కాదు భవానీ, కాని నువ్వెవరికి పెట్టావన్న దాన్ని బట్టే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అది గుర్తుంచుకోమని చెప్తున్నాను. కాస్త జాగ్రత్త. ఏంటత్తయ్య మావయ్య ఏదేదో చెప్తున్నారు? అసలేం జరిగింది? జాగ్రత్తని వార్నింగ్ ఇస్తున్నారు. నేనేం చేయనే, నా కర్మ అలా ఏడ్చింది. నా కొడుకు కోసం నేను భోజనం తీసుకెళ్లేలోపు ఆ శ్రీవల్లి సాన్విని పట్టుకుని మరీ ఆఫీస్ దగ్గరికి తీసుకొచ్చింది తెలుసా? ఎంతగా నేను భయపడ్డానో. ఆ సాన్వి వాడి కంటపడకుండా చేయడానికి నేనెంత కంగారు పడ్డానో.
అయ్యో, సమయానికి బీపీ టాబ్లెట్స్ కూడా లేవు. అత్తయ్య, శాన్వికి శ్రీవల్లికి పరిచయం ఉందా? ఏమో, వాళ్ళ పరిచయం ఎలా అయ్యిందో అది తెలియకే తల బద్దలు కొట్టుకుంటున్నానే. చాలా పెద్ద గండం తప్పింది అత్తయ్య. మరే అత్తయ్య, సామ్రాట్కి ఇష్టం లేని మనుషులతో, ముఖ్యంగా సాన్వితో మాట్లాడారని, కలిశారని తెలిసిందో అమ్మో, ఊహించుకోవడానికి భయంగా ఉంది అత్తయ్య. ఏంటే నువ్వు కూడా అలా భయపెట్టి చంపుతున్నావు? అయ్యో అత్తయ్య, భయపెట్టడం కాదు. మామయ్య గారు చెప్పినట్లు మీ ఫ్యూచర్ ఏంటా అని కంగారు పడుతున్నాను.